నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అంటాడు. 51వ కీర్తనలో అంటాడు, నిరపరాధ రక్తమును నేను చిందించి తినయ్యా. ఒక నిరపరాధిని, తప్పు చెయ్యనటువంటి వాడిని, తప్పు చేసిన వాడిని శిక్షిస్తే నువ్వేమనవు. పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నవాడిని కేవలం నా స్వార్థం కోసం, నా స్వలాభాపేక్ష కోసం, నా ఐహిక ఆనందం కోసం మన ప్రాణమును తీశాను దేవా, నేను దరిద్రుని, ఎంత పని చేశాను ప్రభా అని దేవునికి మొర్రపెట్టుకున్నాడు. అది దావీదు యొక్క యథార్థత. మన దోషాలు ఉంటే ముసుగులో ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకుంటాం. ఏంది చిన్న చిన్న పొరపాట్లు కానీ పెద్ద పెద్ద పొరపాట్లు, ఏ తప్పైనా సరే బయట బాహాటం చేస్తామా? చేయమని నేనే మిమ్మల్ని చెప్పట్లేదులే. ఎందుకంటే మన దోషాలన్నీ అందరి ముందు ఏకరో పెట్టామనుకో, ఓహో ఇలా కూడా చేయొచ్చు అన్నమాట అని చిన్నగా ఆ పాఠాలు నేర్చుకుంటారు కొంతమంది. అవసరం లేదు. కానీ ఒక్క మాట అంటే చాలు, బలహీన పడ్డవాళ్ళని చూసి నువ్వు పరిపూర్ణుడిలాగా, వాడేమో దరిద్రుడిలాగా నువ్వు చూడొద్దు. అయ్యా, నేను నీ వంటి బలహీనుడనే. నీలో ఉన్న ఆలోపాలు నాలో కూడా, నీలో ఆ టైపులో ఉంది, నాలో ఇంకో టైపులో ఉండొచ్చు. నేను అదే శరీరంలో ఉన్నా, నువ్వు అదే శరీరంలో ఉన్నావు నాయనా. నేను ఎట్లనో దేవుని పాదాలు పట్టుకొని సాధన చేసుకుంటున్నా. నువ్వు కూడా ప్రయత్నించు, తప్పకుండా నిలబెడతాడు దేవుడు నేను నీకంటే బలహీనుడిని, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు నాయన. అక్క, అమ్మ, అన్న, ధైర్యం తెచ్చుకో, నిలబడు అని. నేను సామాన్యుణ్ణే అని అవతలివాడు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకొని నిలబట్టడానికి వాడికి అందమని చెబుతున్నా నేను. అది యథార్థవంతుడి లక్షణం. నువ్వు చిన్నదో పెద్దదో తొట్టుపాటు కలిగి ఉండి అవతల వాడికి నువ్వు అందనంత ఎత్తులో కనపడొద్దు. కొంచెం నిన్ను నువ్వు తగ్గించుకో, యథార్థంగా ఉండు, వాంతో యథార్థం మాట్లాడు. అప్పుడు తప్పకుండా ధైర్యం తెచ్చుకొని, ఆహా, నీవు కనికరింపబడినప్పుడు నేనెందుకు కనికరింపబడను? నీ తొట్టుపాటులో నిన్ను కనికరించి నిలబెట్టిన ఆ ప్రభు నన్ను కూడా నిలబెడతాడని ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తాడు, నిలబడతాడు. ఎంతమందికి అర్థమైంది? పుట్టిన బిడ్డ ఒక్క పూటే పరిగెత్తుతాడండి? కొంచెం కాలం పడుతుంది. క్రమక్రమంగా ఎదిగి ఒకనాటికి దోగాడే స్థాయికి వస్తాడు. ఆ తర్వాత చిన్నగా ఆధారాలు పట్టుకొని నిలబడతాడు. ఆ తర్వాత చిన్నగా తనంతట తానుగా నిలబడటానికి ప్రయత్నం చేసి ఆ నిలకడ కూడా ఒక్కోసారి కుదరక ఎన్నిసార్లు పడతాడో. ఇప్పుడు మా ఇంట్లో అజయ్ కూతురు ఉంది. ఏడున్నాడు వాడు? ఎటో పాప, వాడు ఒక దగ్గర కూర్చోడు. దేవునికి స్తోత్రం. కూతురు ఉంది, అది చిన్నది, ఇప్పుడిప్పుడే నడుస్తుంది. ఆ నడకలో ఎన్నిసార్లు పడిద్దో. అది పడ్డప్పుడల్లా నేను గమనిస్తూ ఉంటా. అంటే అక్కడ కూలబడిపోయి ఉండలేదు, అక్కడే పడుతున్నాను కదా ఇంకెందుకులే నడవటం అనుకోదు. అక్కడ పడిద్ది, కాసేపు ఏడిసిద్ది, మళ్ళీ అక్కడే కూర్చోదు, మళ్ళా లేచి నడవటానికి ట్రై చేసిద్ది. యేసయ్య మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారు అయితేనే కానీ అక్కడికి రారన్నాడు చూడు. బిడ్డల వంటి వారు అయితేనే కానీ అక్కడ రారన్నాడు చూడు. అందులో ఇది కూడా ఉంది. ఏ చిన్న పాప అయినా పడ్డకాడే కూర్చొని ఏడుతా, ఇన్నిసార్లు పడ్డా ఇంక నేను నడవను అని విరమించుకున్న పాపను ఒక్కదాన్ని నాకు చూపిస్తారా? ఇప్పుడు ఇంతమంది పెద్ద తల్లులు ఉన్నారు, అయ్యలు ఉన్నారు. అయ్యా, మీరందరి అనుభవాల్లోంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎప్పుడైనా పడ్డకాడే మనం అనేక సార్లు పడుతున్నా ఇంక నేను నడవను అనుకుంటే ఈరోజు మనం ఇంత ఇదిగా ఉండేవాళ్ళమా? చిన్న బిడ్డ నేర్పుతుంది పాఠం. నడక నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడోసారి ఎక్కడో చోట అడుగు జారటం. కొన్నిసార్లు పిల్ల చక్కగా నడుస్తున్నా కూడా కొంతమంది నీళ్లు పడబోసి ఉంటారు ఇంట్లో. బండలు ఫినిషింగు, నీళ్లు పడ్డాయి, ఈ చిన్నది చూసుకోదు. మనమంటే నీళ్లలో అడిగేసినా ఫినిషింగ్ ఉన్న బండి అయినా కొంతమంది పెద్దోళ్ళు కూడా పడతారు అనుకోండి. దన్మని పడి ఎవరైనా చూసారని చూసుకొని ఎవరు చూడలేదని లేచి నామతి పాడు కానీ ఇక్కడ పోసుకొని ఇచ్చారు నీళ్లు అని ముందు అన్ని పనులు మానేసి ఆ మూల దాన్ని తీసుకొచ్చి తెత్తరే అటు ఇటు చూసుకుంటూ తుడుచుకుంటూ ఉంటారు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఎప్పుడైనా పడ్డావా? పడలేదా? సరే, పడితే మీ మనసులోనే ఉంచుకో, నాకేం చెప్పొద్దులే. అదే చిన్నదానికి ఇప్పుడు కొంతమంది ఏమో ఆపుకుంటారు, పెద్దోళ్ళు కొంతమంది పడతారు కూడా. పెద్దోళ్ళే పడ్డప్పుడు చిన్నది ఎందుకు పడదు? ఎలా బ్యాలెన్స్ ఉండాలో తెలియదు కదా, అలాగ అడిగేసిద్ది, దన్మని పడిద్ది. పడి పడగాడు కూర్చొని ఏడుతుంటుంది. అమాయకంగా చూస్తా, నేను పడ్డాను మదరో, నీకు జాలి లేదా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేవనెత్తేదే అమ్మ. పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరిగి నిలబెట్టేదే నాన్న. ఆ పాత్ర తీసుకోవాలి మనం. పడుతున్నావు నువ్వు, తరచుగా పడుతున్నావు, ఛ అమ్మ అంటదా? ఊరికే పడుతుంటే చిరాకు పెట్టి ఒకటి బీకి ఉండమన్న చోట ఉండవు, ఎందుకు కూర్చో అంటది. సరే, అమ్మ చెప్పిందని అట్లనే కూర్చుండిపోతే దాన్ని బతుకంత అంతే కూర్చుంటుంది. అందుకే అమ్మ మాట కూడా వినదు. దేవునికి చాలా లాజిక్ ఉంటుందండి పిల్లల్లో. అమ్మ ఎంత పాఠం ఉందనుకున్నా పిల్లల్లో. మీరు 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 అనలేదా పిల్లల్ని? సోదరి, నువ్వు నీ కుమార్తెను అనలేదా? నువ్వు ఉన్న చోట ఉండకుండా ఊరికి అడిగి తిరిగి పసితనంలో ఉన్నప్పుడు, అవునా? ఉందా పాప అట్నే? ఇటు తన్నులు తిని మళ్ళీ అటు నడుస్తూ ఉంటుంది. నడవాలనే నిరంతర పోరాటం. కూలబడ్డ దగ్గరే ఉండిపోవడానికి ఇష్టపడని నైజం. అనేక సార్లు పడుతున్నాను కదా, ఇంకా నడవటం మానుకుంటాను అనని మొక్కవోని దీక్ష. పడితే పడ్డ మళ్ళా లెగుద్దాం. మనకు తెలియకుండానే మనలో ఇవన్నీ పనిచేసినాయి. కాబట్టి ఈరోజు చక్కగా నడుస్తున్నాం, వెహికల్ నడుపుతున్నాం. ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఏర్పడినప్పుడు పసిపాపను గుర్తు చేసుకోవాలి. పడ్డకాడే పసిపాప ఆగదు. తల్లి బెదిరిస్తుంది, కూర్చో, కదలకుండా కూర్చో అంటది. కదిలేవా నీ కాళ్ళు తీస్తానంటది. ఏ చిన్నది కూడా తల్లి మాట లక్ష్య పెట్టదు అక్కడ. స్తోత్రం. ఏందండి అటు చూస్తారు? మీరు అనలేదా పిల్లల్ని? విసుగు పుట్టినప్పుడు ఏమన్నావు నువ్వు? ఒక మొక్క చెప్పు, ఏమంటావు? 3 సార్లు నీ పనులు నీకు ఉన్నాయి, 3 సార్లు నువ్వు పడ్డదాన్ని లేవనెత్తావు, మళ్ళీ పడింది అంటుంది. ఇప్పుడు ఏమనిపించింది? పోయి లేపి పెట్టామని ఒకటి కొట్టి, ఈసారి ఇటు వచ్చావంటే చూసా అంటే దానిలో నేను మళ్ళీ ఎడతాం. పడ్డది కాక మళ్ళీ ఏమన్నా కోటింగ్ ఇచ్చింది. ఇంక నేను అడవను అనుకోదు. అమ్మ అటు పోగానే ఏమేదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టు మళ్ళీ దిగిద్ది. ఆ ప్రయాస ఒకనాటికి నేను నిలబెట్టింది. నిలబడలను ఈరోజు పరిగెత్తట్లా. ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతావు. దేవుడు నిలబెడతాడు నిన్ను. మన ఆత్మీయ జీవితానికి అనుబంధంగా ఉన్న విషయాలన్నిటినీ పసిపాపల్లో పెట్టేశాడండి. చూస్తే అర్థమైంది మనకి. మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నిటికీ అవసరమైన సబ్జెక్ట్ అంతా పిల్లల్లో పెట్టేశాడు. అందుకే పిల్లల వైపు చూడండి అన్నాడు. మనమేమో ఎందుకు అన్నాడులే అని అనుకుంటాం. మనం పాఠం ఉంటుంది అక్కడ. యేసయ్య అన్నాడంటే పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ. నేను అనుకుంటాను, నేను నిజంగా కదా, ఎందుకు కృంగిపోవాలి? ఆ చిన్నది అన్నిసార్లు పడింది, మళ్ళీ ఇటు తన్నులు తిని మళ్ళీ ఇటు పడి వస్తుంది. అదేదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు ఏం లేదు, మళ్ళీ చేసే పనే లేదు, మళ్ళీ ఇంకోసారి పట్టడానికి వస్తున్నట్టు వచ్చింది. అట్లా పరిగెత్తి పడి లేచి ఒకనాటికి నిలబడితే, నిలదొక్కితే చిత్రం చెప్పనా, ఇక మనం పరిగెత్తాలా వాళ్ళ వెంటబడి మనం పరిగెత్తాలా. నిలదొక్కిన పిల్లల వెంట. ఆత్మీయ జీవితంలో కూడా ఈ కింద పడతా లెగుస్తా మొత్తం మీద నిలదొక్కారు అనుకో, నిలబడ్డారా, ఇక వాళ్ళు ఉరుగుతారు, నిన్ను ఉరికిస్తారు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.